ఇంక అట్టే పెళ్ళయి ఈడికి వచ్చినాక కూడా బర్రెలు మేకలు ఎన్ని ఉన్నాయి అందరం కూడా ఉన్నాం. చేసుకుంటా ఉన్నాం. చేసుకుంటా చేస్తా ఇట్ట ఉంటే వీళ్ళు కొన్ని రోజులు ఉన్నాక ఏరిపోయినాం. ఏరిపోయినాక మేమిద్దరం విధంగా ఉంది పిల్లలు. ఓకే. ఏరిపోయినట్టే మన ఇద్దరం కదే. మా అక్కలు మా ఎన్నెల ఏరిపోయినామ్మా. ఏమయ్యా బుర్ర మేసాలు కట్అవుట్ ఆశా నీ భూస్వామిలా ఉన్నావు. ఏరిపోయినాక కొన్నాళ్ళు ఉన్నాక సినిమాకి పోదామన్నది. సరేలేమని నేను తీసపోయాను. ఏం సినిమాది పుట్టింటికి వచ్చేలే పుట్టిరెండు వచ్చేలే తీసపోయాను. కానీ పుట్టింటికి రాచెల్లి యమున గారు అనుకుంటా కదా, యమున ఇంకా అక్కడి నుంచి ఆమెకి ఏదో పడింది లోపలంగా. ఇంకా చిన్నగా మనం కూడా సినిమా తీయచ్చుగా అని సైజ్ చేసినట్టు అడుగుతుంది. తీతావు అని నేను ఎగతాలు ఆడతాను, తమాషా అడుగుతుంది అనుకున్నాను నేను. అట్ట అది 2-3 నెలలు దాదాపు చాలా రోజులు అడుగుతా ఉంటే గట్టిగా నిలదీయటం మొదలుపెట్టింది. మనం సినిమా తీద్దాం, నాకు డబ్బులు ఉన్నాయి, అది ఇది అంటామంది. సినిమా తీయటమైంది. సినిమా చూసేవాళ్ళం కూడా కాదు. మనము సినిమా తీయాలంటే సామాన్యం అనుకున్నావా? సినిమా అంటే నీకు తెలుసునా? అసలు దాని గురించి నీకేం తెలుసు అని గట్టిగా వాదన ఆడుతా ఉన్నా. ఇంకా మొండికేసింది, నువ్వు సినిమాది, డబ్బులు నాకు ఉన్నాయి, సినిమా ఆమె చెప్పదు. ఉన్నాయి అంతే, చెప్పలేదు అసలు, మీకు కూడా చెప్పలేదు. వచ్చిన డబ్బులు నేను దాచిపెట్టుకోను, మొత్తం ఆమెకి ఇస్తా, ఆమె భద్రంగా ఉంచుద్ది, నేనైతే ఖర్చు పెట్టేస్తా ఆ డబ్బుల్ని. వచ్చిన రూపాయి ఆమెకి ఇస్తుంటే ఆమె ఏమనుకుంటుందంటే ఈ డబ్బులు చూసేళ్ళకి ఏదో సొమ్ము చీరలో బొరలో కొనుక్కుంటే కొనుక్కుంటుందేమో అని నేను అడగను అసలు. ఇంకెవరు మేము పిల్లలు కూడా ఎవరు అడగం.